నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం సావిత్రిబాయి ఫూలే గారు. మన భారతదేశంలో చైల్డ్ మ్యారేజెస్ని అరికట్టడానికి, విడో రీమ్యారేజెస్ని ఇంకా ప్రమోట్ చేయడానికి, అలానే అమ్మాయిలు కూడా చదువుకోవాలి, వాళ్ళు కూడా పురుషులతో సమానమే అని చెప్పి వాళ్ళ కోసం స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలోనే ఇండియన్స్ కోసం, ఎస్పెషల్లీ గర్ల్స్ కోసం ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ ఇండియన్స్గా నిలిచి, అలానే ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వాళ్ళలో ఒకళ్ళు సావిత్రిబాయి ఫూలే గారు. సో మరి సావిత్రిబాయి ఫూలే గారు ఎక్కడ పుట్టారు, ఆవిడ పర్సనల్ లైఫ్ ఏంటి, ఆవిడ అసలు సామాజిక ఉద్యమంలోకి ఎలా వచ్చారు, ఆవిడ తీసుకొచ్చిన సామాజిక మార్పులేంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సావిత్రిబాయి వాజ్ ద సోషల్ రిఫార్మర్ ఆఫ్ ద 19th century హూ వర్క్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ విమెన్ ఎడ్యుకేషన్. సో సావిత్రిబాయి ఫూలే గారు ఒక సామాజిక కార్యకర్త, సంఘ సంస్కర్త అని చెప్పవచ్చు. ఏ కాలంలో? 19వ శతాబ్దంలో అని చెప్పవచ్చు. ఇంతకీ ఏ రంగానికి సంబంధించి ఆవిడ ఒక పెద్ద సంఘ సంస్కర్త అంటే విమెన్ ఎడ్యుకేషన్. మహిళలు ఏ విధంగా చూసుకున్నా సరే పురుషులకి వేరు కాదు, వాళ్ళు కూడా పురుషులతో పాటు సమానమే. మరి పురుషులకు దక్కిన హక్కు, పురుషులకు దక్కిన విద్య మహిళలకు ఎందుకు దక్కకూడదు అని చెప్పి ఉమెన్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసిన పయనీర్ ఆవిడ అని చెప్పవచ్చు. లేదు మోడర్న్ ఇండియాకి సంబంధించి, లేదు మోడర్న్ భారతదేశానికి సంబంధించి ఎవరైనా ఫస్ట్ ఫెమినిస్ట్ ఉన్నారా అంటే అది సావిత్రిబాయి ఫూలే గారు అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కమింగ్ టు ద పర్సనల్ లైఫ్, సావిత్రిబాయి ఫూలే వాజ్ బోర్న్ ఆన్ 3rd January 1831 at Naigaon in Maharashtra's Satara district. ఇక్కడ మీరు చిత్రపటంలో ఆవిడ పుట్టిన ఇల్లుని గమనించవచ్చు. సింపుల్ లైఫ్ని లీడ్ చేశారు ఆవిడ. షీ వాజ్ ద ఎల్డెస్ట్ డాటర్ ఆఫ్ లక్ష్మి అండ్ ఖండోజీ నివేషే పాటిల్, బోత్ ఆఫ్ హూమ్ బిలాంగ్ టు ద మాలీ కమ్యూనిటీ, నవ్ అండ్ ఓబీసీ, అంటే వెనుకబడిన తరగతులకి సంబంధించిన వాళ్ళు. అట్ ద ఏజ్ ఆఫ్ 9 షీ వాజ్ మ్యారీడ్ టు 13-year-old జ్యోతిరావు ఫూలే. జ్యోతిరావు ఫూలే గారిని జ్యోతిబా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనించవచ్చు జ్యోతిరావు ఫూలే గారిని, అలానే ఆయన ధర్మపత్ని అయిన సావిత్రిబాయి ఫూలే గారిని. వాళ్ళిద్దరికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు సమాజంలో తీసుకొచ్చిన మార్పులు అలాంటివి కాబట్టి. జస్ట్ ఇమాజిన్, ఆయనకి 13 సంవత్సరాలు, ఆవిడకి 9 సంవత్సరాలు. ఆ ఏజ్లో వాళ్ళిద్దరికి పెళ్ళైతే నార్మల్గా ఎవరికి ఏమీ తోచదు, ఎవరికి ఏమీ తెలీదు, బికాస్ దే ఆర్ అన్అవేర్ ఆఫ్ ద లైఫ్. కానీ జ్యోతిరావు ఫూలే గారు ఏదైతే సావిత్రిబాయి ఫూలే గారికి సాయం చేశారో ఆ సాయమే తర్వాత సంఘాన్ని మొత్తం మార్చి ఒక శక్తిలా తయారైంది. ఇంతకీ జ్యోతిరావు ఫూలే గారు సావిత్రిబాయి ఫూలే గారికి చేసిన సాయం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిరావు ఫూలే, బెటర్ నోన్ యాజ్ జ్యోతిబా, వాజ్ ఆల్సో ఎ సోషల్ రిఫార్మర్ హూ వర్క్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ విమెన్ ఎడ్యుకేషన్. సో సావిత్రిబాయి ఫూలే ఒక్కరే కాదు, సావిత్రిబాయి ఫూలే గారికి యాక్చువల్ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఆవిడ భర్త జ్యోతిరావు ఫూలే గారు. జ్యోతిరావు ఎడ్యుకేటెడ్ సావిత్రిబాయి ఎట్ హోమ్ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్. మనం ఇందాక తెలుసుకున్నాం, వాళ్ళిద్దరికీ వివాహం జరిగినప్పుడు ఆయన వయసు 13 సంవత్సరాలు, ఆవిడ వయసు 9 సంవత్సరాలు. ఈ రోజుల్లో 22-23 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటేనే అరే మీరు చాలా ఎర్లీగా మ్యారేజ్ చేసుకుంటున్నారు అని అంటారు. జస్ట్ ఇమాజిన్, ఆ రోజుల్లో, అందట్టు 19వ శతాబ్దంలో ఆయన ఇంట్లో వాళ్ళ ఆవిడకి చదువు నేర్పించారు. అదే జ్యోతిరావు ఫూలే గారు సావిత్రిబాయి ఫూలేకి చేసిన అతిపెద్ద సహాయం అని చెప్పవచ్చు. Savitribai Phule died on 10th March 1897 while caring for a patient in the clinic she had opened for the treatment of those affected by the bubonic plague. ఇన్ జనరల్గా బుబోనిక్ ప్లేగ్ని ప్లేగు వ్యాధి అని అంటారు. కొంతమంది దీన్ని బొబ్బుల ప్లేగు వ్యాధి అని కూడా పిలుస్తూ ఉంటారు, లేదా ఆ విధంగా అయితే గుర్తుపడతారు. సో అప్పుడు ఎవరైతే సమాజంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో, ఎస్పెషల్లీ బుబోనిక్ ప్లేగ్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకు క్లినిక్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళతో పాటే ఉంటూ సేవ చేసుకుంటూ ఉన్నారు సావిత్రిబాయి ఫూలే గారు. సో అప్పుడు ఆ బుబోనిక్ ప్లేగ్ ఆవిడికి కూడా అటాక్ అయింది. ఆ విధంగా ఆవిడ స్వర్గస్థులయ్యారు. వాళ్ళు సమాజంలో తీసుకువచ్చిన మార్పులేంటి, దాని యొక్క ఇంపాక్ట్ సమాజం మీద ఏ విధంగా పడిందని ఒకసారి గమనిద్దాం. ఇన్ ద 19th century పబ్లిక్ ఎడ్యుకేషన్ వాజ్ లిమిటెడ్ అండ్ దెర్ వర్ ఓన్లీ అ ఫ్యూ మిషనరీ స్కూల్స్ విచ్ వర్ ఓపెన్ టు ఆల్. సో ఇక్కడ మనకి జాగ్రత్తగా తెలుస్తుంది ఏంటి అని అంటే, పబ్లిక్ ఎడ్యుకేషన్ అనేది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చోటకి వెళ్ళి చదువుకోవడం అనే అంశం ఏదైతే ఉందో అది అందరికీ ఉండే అవకాశం కాదు. ఒకవేళ ఏదైనా యాక్సెసిబుల్గా అందరికీ ఉన్న, ఓపెన్ టు ఆల్గా ఉన్నా సరే అవన్నీ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్. సో అందరూ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్కి వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఇన్ దిస్ పీరియడ్, అలాంటి సమయంలో జ్యోతిబా ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 అండ్ సావిత్రి ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 ఓపెన్డ్ ఎ స్కూల్ ఫర్ విమెన్ ఇన్ 1848. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం,
13 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసులో ఈవెన్ ఇప్పటికీ పిల్లలకి అంతగా మెచ్యూరిటీ రాదు, అసలు వాళ్ళ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి థాట్ రాదు, బికాస్ వాళ్ళ ఏజ్ అలాంటిది. అలాంటి ఏజ్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరూ సమానమే, వైఫ్ చదువుకోలేదు కాబట్టి తనకి నేను నేర్పిస్తానని ఇంట్లో కూర్చోబెట్టి తనకి చదువునంతా నేర్పించి తనకి 17 years వచ్చేసరికి జ్యోతిరావు ఫూలే గారికి 21 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళిద్దరు కలిసి మహిళల కోసం ఒక స్కూల్ని స్టార్ట్ చేశారు. అండ్ దట్టు అది 2023 కాదు, 1848 సంవత్సరం. ఇక్కడ మీరు చిత్రపటంలో గమనించవచ్చు, వాళ్ళు 1848లో ఏదైతే మహిళల కోసం స్కూల్ స్టార్ట్ చేశారో దిస్ వాజ్ ద ఫస్ట్ స్కూల్. జస్ట్ ఇమాజిన్, ఆ రోజుల్లోనే ఎవ్వరూ కూడా సహాయం చేయని రోజుల్లో అసలు మహిళలు ఎందుకు చదువుకోవాలి, అవసరం లేదు, వాళ్ళు ఇంట్లో ఉంటే చాలు, వంటింట్లో ఉంటే చాలు అన్న రోజుల్లో లేదు, అందరూ సమానులే, అందరూ సమానమైనప్పుడు వాళ్ళకి కావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇచ్చి తీరాలి అని చెప్పి దానిని గుర్తించి గౌరవించి ఆచరించి వాళ్ళకి చదువుకోవడానికి ఒక స్పెషల్ ప్లేస్ తీసుకొచ్చిన జ్యోతిరావు ఫూలే గారికి అలానే సావిత్రిబాయి ఫూలే గారికి మనం మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరించాలి. వేరే దారి లేదు, ఎందుకంటే వాళ్ళు చేసిన సేవ అలాంటిది కాబట్టి. ఇట్ వాస్ ద కంట్రీస్ ఫస్ట్ స్కూల్ ఫర్ ఉమెన్ స్టార్టెడ్ బై ఇండియన్స్. అప్పటి వరకు మహిళల కోసం మన భారతీయులు ఎప్పుడూ కూడా ఒక స్కూల్నే స్టార్ట్ చేయలేదు. దట్ క్లియర్లీ టెల్స్ ద సినారియో ఆఫ్ ద సొసైటీ. భారతీయుల ద్వారా భారతీయ మహిళల కోసం లేదా ఇన్ జనరల్గా మహిళల కోసం లేదా అమ్మాయిల కోసం ఒక విద్యా వ్యవస్థ లేదు ఒక స్కూల్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్స్ సావిత్రిబాయి ఫూలే గారు అండ్ జ్యోతిరావు ఫూలే గారు. షీ ఆల్సో టుక్ teachers training course at an institute run by an American missionary in Ahmednagar and in Pune's normal school. సో ఆవిడ ఇన్ఫార్మల్గా అయితే మొత్తం ఎడ్యుకేషన్ వాళ్ళ భర్త దగ్గర నేర్చేసుకుంది, జ్యోతిరావు ఫూలే గారి దగ్గర నేర్చుకుంది. బట్ ఈవెన్ దెన్ కొన్నిసార్లు సర్టిఫికేషన్స్ కానీ ఫార్మల్ ఎడ్యుకేషన్ కానీ మ్యాటర్ అవుతాయి. సో ఆవిడ టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ చేసింది, దాన్నే ఇన్ షార్ట్ టీటీసీ అంటూ ఉంటారు. సో ఆవిడ ఒక అమెరికన్ మిషనరీ ఏదైతే ఉందో అహ్మద్నగర్లో అక్కడ నేర్చుకున్నారు అదంతా. షీ దెన్ స్టార్టెడ్ టీచింగ్ గర్ల్స్ ఇన్ పూనేస్ మహర్వాడ. పూణేలో మహర్వాడ అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి టీచ్ చేయడం స్టార్ట్ చేశారు సావిత్రిబాయి ఫూలే గారు. బై ద ఎండ్ ఆఫ్ 1851 వాళ్ళు స్కూల్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1848 1848 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. 3 సంవత్సరాలు అయిపోయేసరికి ద ఫూలేస్ వర్ రన్నింగ్ 3 schools ఇన్ పూణే విత్ అరౌండ్ 150 గర్ల్స్ స్టూడెంట్స్. జస్ట్ ఇమాజిన్, మంచి కోరుకునే వాళ్ళు ఒక్కడుగు ముందుకేస్తే మంచి ఎప్పుడైతే వస్తుంది అని ఎదురు చూస్తున్నారో వాళ్ళు వీళ్ళ కోసం ఖచ్చితంగా ఆ ఒక్క అడుగు వేస్తారు. మీరు జాగ్రత్తగా గమనించండి, 1848లో మహిళల కోసం ఇండియన్స్ ద్వారా ఓపెన్ చేయబడిన ఫస్ట్ స్కూల్ అది. సో చాలామంది ఏం చేస్తారు, ఇప్పటికీ అవసరం లేదు, మహిళలు చదువుకోవాల్సిన అవసరం లేదని చాలామంది ఆపేసి ఉంటారు. బట్ ఈవెన్ దెన్ విత్ ఇన్ 3 years వాళ్ళు పూణేలోనే 3 schools ఓపెన్ చేశారు. 3 schools కలిపి 150 మంది మహిళా విద్యార్థులు ఉన్నారు. అంటే దాట్ క్లియర్లీ టెల్స్, మీరు ఎప్పుడైనా మంచి కోరుకున్నారు, మీరు ధర్మం వైపు నడిస్తే ఆ ధర్మం ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకో అడుగు ముందుకే తీసుకువెళ్తుంది అని. The teaching methods at their schools were believed to be better than government schools, and soon the number of girls enrolled in Phule schools outnumbered that of the boys in government schools. మనం ఇందాక తెలుసుకున్నాం, పబ్లిక్ ఎడ్యుకేషన్ అందరికీ వచ్చిన ఒక అవకాశం కాదు, ఇట్ వాజ్ లిమిటెడ్ అని. ఒకవేళ ఓపెన్ టు ఆల్ ఎక్కడైనా ఆపర్చునిటీ ఉన్నా అదంతా కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లోనే ఉంది అని. ఈ విధంగా ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే, వాళ్ళు ఆ 3 schools ఏవైతే పూణేలో ఓపెన్ చేశారో, ఎక్కడైతే 150 గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారో అక్కడ వాళ్ళు ఎంత బాగా టీచ్ చేశారు అంటే, గవర్నమెంట్ స్కూల్లో చెప్పే విద్య కన్నా ఇక్కడ బాగా చెప్తున్నారు అని చెప్పి కొన్ని రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది అయితే అబ్బాయిలు చదువుకుంటున్నారో వాళ్ళకన్నా ఎక్కువ మంది మహిళలు ఈ గర్ల్స్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. దాట్ క్లియర్లీ టెల్స్ what the Phules wanted to do to the society, what Phules wanted to do to the girls, what Phules wanted to do to the women's section. In the year 1849, Jyotiba and Savitribai left their family home as their acts were considered against the society by their family. మనం ఎప్పుడైతే మంచి వైపు అడుగులు వేస్తామో, ఎవరైతే ఆ మంచిని చూడలేకపోతారో కొన్నిసార్లు వాళ్ళు కూడా మనకు అడ్డుపడతారు. అలాంటి ప్రయాణాల్లో మనం కొన్నిసార్లు మన ప్రయాణానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే జ్యోతిరావు ఫూలే గారు అలానే సావిత్రిబాయి ఫూలే గారు కూడా చేశారు. ఏంటంటే, మీరు ఏదైతే చేస్తున్నారో అది సమాజానికి వ్యతిరేకం, చదువుకుంటే పురుషులే చదువుకోవాలి, మహిళలు ఇంట్లోనే ఉండాలి, అలానే మీరు మహిళలకి ఎందుకు ఇంత చేస్తున్నారు, ఇంత సేవ చేయకూడదు, సంఘాన్ని మార్చకూడదు అని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఏదైతే బిలీఫ్ ఉందో దాన్ని కాదు అని, లేదు మేము చేసేదే కరెక్ట్ అండ్ యూ విల్ రియలైజ్ దట్ ఫ్యాక్ట్ అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. దే స్టేడ్ విత్ ద ఫ్యామిలీ ఆఫ్ ఎ ఫ్రెండ్ ఉస్మాన్ షేక్ వేర్ సావిత్రిబాయి మెట్ ఫాతిమా బేగం షేక్. ఇక్కడ మీరు చిత్రపటంలో ఆవిడని గమనించవచ్చు. సో వాళ్ళ యొక్క ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. ఆ ఫ్రెండ్ ఇంట్లో ఎవరున్నారు? ఉస్మాన్ షేక్ గారు అలానే ఫాతిమా బేగం షేక్ గారు. సో సావిత్రిబాయి ఫూలే గారు అప్పుడే ఆవిడని చూశారు. ఫాతిమా షేక్ అలాంగ్ విత్ సావిత్రి వెంట్ టు ద నార్మల్ స్కూల్ అండ్ దే బోత్ గ్రాడ్యుయేటెడ్ టుగెదర్.
మీకు ఒకవేళ జాగ్రత్తగా గుర్తున్నట్టయితే నార్మల్ స్కూల్ నుంచి సావిత్రిబాయి ఫూలే గారు టీటీసీ కూడా చేశారు. అదే స్కూల్ నుంచి, అదే నార్మల్ స్కూల్ నుంచి సావిత్రిబాయి ఫూలే గారు అలానే ఫాతిమా బేగం షేక్ గారు వీళ్ళిద్దరూ కూడా గ్రాడ్యుయేట్ అయ్యారు. షీ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ఉమెన్ టీచర్ ఆఫ్ ఇండియా. ఎవరు? ఫాతిమా బేగం షేక్ గారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టీచర్ ఎవరు అంటే సావిత్రిబాయి ఫూలే గారు. ఫస్ట్ ఇండియన్ ముస్లిం ఉమెన్ టీచర్ ఎవరు అని అంటే ఫాతిమా బేగం షేక్ గారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ అండ్ దే ఆర్ పైనీర్స్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్. భారతదేశంలో మహిళల యొక్క విద్య కోసం పాటుపడిన వాళ్ళలో వాళ్ళు ప్రాముఖ్యులు, అందరికన్నా ముందు సేవ చేసిన వారు, కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళని మర్చిపోకూడదు. షీ పబ్లిష్డ్ కావ్య ఫూలే ఇన్ 1854 అండ్ భవన్ కాశీ సుబోధ్ రత్నాకర్ ఇన్ 1892. ఆవిడ రచనలు కూడా చేశారు. ఎవరైనా ఊహించగలుగుతారా తన యొక్క హోల్ లైఫ్లో అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు, పెళ్ళయ్యేంత వరకు కూడా తను ఫార్మల్ ఎడ్యుకేషన్ అస్సలు తీసుకోలేదు, స్కూల్కి వెళ్ళలేదు. ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండానే ఆవిడకి మ్యారేజ్ అయిపోయింది. హస్బెండ్ ఆవిడకి ఇన్ఫార్మల్గా ఎడ్యుకేషన్ నేర్పించారు. తర్వాత ఆవిడ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా తెచ్చుకున్నారు, గ్రాడ్యుయేట్ అయ్యారు, పుస్తకాలు రచించారు. మన ఇంతకన్నా ఇంకే ఇన్స్పిరేషన్ వెతకాలి చెప్పండి? చాలామంది ఇన్స్పిరేషన్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. మీకెవరు ఇన్స్పిరేషన్, నాకు మోటివేషన్ ఇవ్వండి అని. ఒక్కసారి వాళ్ళ స్టోరీని ఇమాజిన్ చేసుకోండి. గెట్ బ్యాక్ టు దేర్ చైల్డ్హుడ్. ఈ రోజుల్లో 13 సంవత్సరాలు 9 సంవత్సరాలు అంటే పొద్దున్నే లేచామా, స్కూల్కి వెళ్ళామా, స్కూల్ నుంచి వచ్చామా, హోంవర్క్లు చేసామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతకు మించి ఏం లేదు. ఒక ఆదివారం వచ్చిందా, షాపింగ్ మాల్కి వెళ్ళామా, సినిమా చూసామా, పాప్కార్న్ తిన్నామా, ఇంటికి వచ్చామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతే. కానీ ఆ రోజుల్లో సమాజం మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నప్పుడు, సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒక మంచి లైఫ్ని లీడ్ చేసే విధంగా హెల్ప్ చేయట్లేదు. అలాంటి రోజుల్లో మహిళలకి ఎడ్యుకేషన్ అనేది అసలు ఊహించని రోజుల్లో ఇంట్లోనే వైఫ్కి ఎడ్యుకేషన్ ఇచ్చి, అండ్ దట్ టు రిమెంబర్ జ్యోతిరావు ఫూలే గారికి అప్పుడు ఏజ్ ఏమి 30-40 ఇయర్స్ కాదు, లైఫ్ అంతా ఆల్రెడీ చూసారు అనుకోవడానికి. 13 సంవత్సరాలలోనే ఆయనకున్న మెచ్యూరిటీని ఒకసారి ఊహించుకోండి. వైఫ్ కూడా చదువుకోవాలి, నేను ఎంతో తను కూడా అంతే, వి బోత్ ఆర్ ఈక్వల్స్, నాకు ఎడ్యుకేషన్ ఉంది కానీ తనకు లేదని చెప్పి ఇంట్లోనే ఎడ్యుకేషన్ నేర్పించారు. దట్ టు ఎట్ ద ఏజ్ ఆఫ్ 13-9. ఆవిడికి 17 సంవత్సరాలు, ఆయనకి 21 సంవత్సరాలు. ఈ రోజుల్లో 25 సంవత్సరాలు వచ్చినా కొంతమందికి వాళ్ళ జీవితంలో ఏం చేయాలో పెద్దగా తెలియకపోవచ్చు. దట్ మైట్ బి బికాస్ ఆఫ్ డిఫరెంట్ సినారియోస్. బట్ ఈవెన్ దెన్ వాళ్ళకి 21-17 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు మహిళల కోసం మనం ఏదైనా చేయాలి, మనం ఏదో ఒక కార్యక్రమం ఖచ్చితంగా చేసి వాళ్ళ పరిస్థితిని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళ కోసం స్కూల్ స్టార్ట్ చేశారు. ఎంతోమంది వద్దన్నారు, అయినా సరే మంచి పని చేసేటప్పుడు ఆటంకాలు ఎన్నో వస్తాయి, అయినా మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తూనే ఉండాలి అని చెప్పి ఒకటి కాదు, ఒక్క పూణేలోనే 3 స్కూల్స్ ఓపెన్ చేశారు. మనం ఇందాకే తెలుసుకున్నాం, 150కి పైగా మహిళా విద్యార్థులు అక్కడ ఉన్నారు. ఒక గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ రన్ చేస్తున్న స్కూల్లో ఎక్కడైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళ సంఖ్య కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది అంటేనే వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, వాళ్ళు జనాల్ని ఏ విధంగా మోటివేట్ చేశారని మనకి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్ దీస్ పీపుల్ హూ హ్యావ్ డన్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డీడ్స్ టు ఇండియా. In her poem, Go Get Education, వెళ్ళు విద్యను తెచ్చుకో, she urges the oppressed communities to get an education and break free from the chains of oppression. In the year 1852, Savitribai started the Mahila Seva Mandal to raise awareness about women's rights. మహిళలకి వాళ్ళ హక్కులు ఏంటో తెలియాలి, వాళ్ళ హక్కులు ఏంటో వాళ్ళు గుర్తించి గౌరవించినప్పుడే కదా వాళ్ళు దానికోసం ఫైట్ చేయగలరు. ఉదాహరణకి అసలు ఇండిపెండెన్స్ అంటే ఏంటి అని తెలిస్తేనే కదా దానికోసం ఫైట్ చేస్తారు. అంతేగాని మీరు జీవితాంతం నా జీవితం ఇంతే, నేను ఇలానే బ్రతుకుతాను అని అనుకుంటే మీ లైఫ్ అలానే ఉండిపోతుంది. బట్ దాట్స్ నాట్ లైఫ్. లైఫ్ ఉన్నది జీవించడానికి, 10 మంది కోసం బ్రతకడానికి. అలాంటి జీవితం జీవించకపోతే జీవించి లాభం ఏమని చెప్పండి. అందుకని మహిళలు ఉన్నది సమాజానికి సేవ చేయడానికి, ఒకళ్ళు ఇంకొకళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి. అందుకని మీ హక్కులు మీకు తెలిసి తీరాలి. మీరు సెకండరీ బీయింగ్స్ కాదు, మీరు కూడా పురుషులతో సమానమే అని వాళ్ళందరికీ గుర్తు చేసేలా, వాళ్ళందరూ అర్థం చేసుకునేలా వాళ్ళ కోసం ఒక మహిళా సేవా మండలిని స్థాపించారు సావిత్రిబాయి ఫూలే గారు. Savitribai called for a women's gathering where members from all castes were welcome and everybody was expected to sit on the same mattress. ఒకటే పరుపు మీద, లేదు ఒకటే చాప మీద, మీరు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళ, మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళ అనే వ్యత్యాసం లేకుండా మీరందరూ మహిళలే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ ఆల్ ఆర్ ఉమెన్, దెర్ ఈజ్ నో డిఫరెన్స్, దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్, అండ్ హెన్స్ మనందరం కూడా కలిసి కూర్చుందాము అని చెప్పి ఆవిడ ఒక ఉమెన్స్ గ్యాదరింగ్ కూడా కాల్ చేశారు. దట్ క్లియర్లీ టెల్స్ ఆవిడ ఎంత మోడర్న్గా ఆలోచించారు, ఎంత ఫెమినిస్టిక్గా ఆలోచించారు మనకు తెలుస్తుంది. అండ్ రిమెంబర్, దిస్ ఇస్ నాట్ ఈవెన్ ఇన్ 20th century, దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ 19th century. 19వ శతాబ్దంలో జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ. షీ సైమల్టేనియస్లీ క్యాంపెయిన్డ్ అగేన్స్ట్ చైల్డ్ మ్యారేజ్ వైల్ సపోర్టింగ్ విడో రీమ్యారేజ్. తనకి కూడా బాల్య వివాహమే జరిగింది అండ్ షీ నోస్ ద వాల్యూ ఆఫ్ ఇట్.
ఒక పిల్లవాడికి లేదా ఒక చిన్న పిల్లకి వివాహం చేసినట్టయితే వాళ్ళ జీవితం ఎంత అతలాకుతలం అవుతుందో ఆవిడ స్వయంగా చూశారు, అనుభవించారు. కాబట్టి చైల్డ్ మ్యారేజ్ అనేది జరగకూడదు, బాల్య వివాహాలను అరికట్టాలి అని చెప్పి, అలానే అనుకోని పరిస్థితులలో ఒకవేళ భర్త చనిపోతే భార్య మరొక వివాహం ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి విడో రీమ్యారేజెస్ని కూడా ఆవిడ ప్రమోట్ చేశారు, చైల్డ్ మ్యారేజెస్కి అగేన్స్ట్గా ఫైట్ చేశారు. In 1863, they started a home for the prevention of infanticide in their own house for the safety of pregnant, exploited Brahmin widows to nurture their children. అంటే వాళ్ళు చేయని సేవ అంటూ ఏమీ లేదు. వాళ్ళు ఒక చిన్న హోమ్ లాంటిది స్టార్ట్ చేశారు. అక్కడ ఎవరైతే పిల్లల్ని చంపేస్తారో వాళ్ళ ఇంట్లో ఉంటే అని చెప్పి వాళ్ళని కాపాడడం కోసం, ఆ తల్లులని క్షేమంగా చూసుకోవడం కోసం, ఆ పుట్టిన శిశువులను క్షేమంగా చూసుకోవడం కోసం ఒక హోమ్ని స్టార్ట్ చేశారు. అండ్ నౌ కమ్స్ ద ఎపిటోమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. In 1890, జ్యోతిరావు passed away. 1890వ సంవత్సరంలో జ్యోతిరావు ఫూలే గారు మరణించారు. డిఫైయింగ్ ఆల్ సోషల్ నార్మ్స్, షీ లిట్ హిస్ ఫ్యూనరల్ ఫైర్. ఒక భర్త చనిపోయినా సరే స్త్రీని కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రానివ్వరు. కానీ అలాంటి రోజులలో సమాజాన్ని వ్యతిరేకిస్తూ మీరు ఏది చెప్పినా సరే, నాకు మా ఆయన మీద ఉన్న ప్రేమ, మా ఆయన మీద ఉన్న గౌరవాన్ని మీరెవ్వరూ ఆపలేరు అని చెప్పి వాళ్ళ హస్బెండ్ యొక్క పైర్, తన భర్త యొక్క చితి ఏదైతుందో ఆ చితికి తనే స్వయాన నిప్పంటించి ప్రూవ్ చేసింది. వెన్ యూ బోత్ ఆర్ ఈక్వల్, దేర్ షుడెంట్ బి ఎనీథింగ్ సంథింగ్ లైక్ రిచువల్ వేర్ ఉమెన్ ఆర్ నాట్ అలౌడ్ టు కమ్ టిల్ దేర్ అని. ఆఫ్టర్ జ్యోతిబాస్ డెత్ ఇన్ 1890, సావిత్రిబాయి క్యారీ ఫార్వర్డ్ ద వర్క్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ సత్యశోధక్ సమాజ్. ఈ చిత్రపటంలో మీరు గమనించవచ్చు, సత్యశోధక్ సమాజ్ ఇది పూణేలో ఉంది. సో భర్త చనిపోయిన తర్వాత ఈ రోజుల్లో ఎస్పెషల్లీ అనకూడదు, కానీ చాలామంది ఇక్కడితో నా లైఫ్ అయిపోయిందని చాలామంది అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. నో, వాళ్ళొక గోల్ పెట్టుకున్నారు, ఆ గోల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అవ్వాలి అని చెప్పి అనుకోని పరిస్థితులలో వాళ్ళ హస్బెండ్ పాస్ అవే అయిపోయినా సరే నేను దాన్ని ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి తను ఏ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసిందో, ఏ లక్ష్యం అయితే పెట్టుకుందో, ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తుందో వాటిని ఆపకుండా ముందుకే తీసుకెళ్ళింది. షీ ఈవెన్ ఇనిషియేటెడ్ ద ఫస్ట్ సత్యశోధక్ మ్యారేజ్, అ మ్యారేజ్ వితౌట్ అ డౌరీ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 1873వ సంవత్సరంలో డౌరీ లేకుండా ఒక వివాహం చేయగలిగారు, ఆ విధంగా ఏర్పాట్లు చేయగలిగారు అంటే సావిత్రిబాయి ఫూలే గారికి వీ నీడ్ టు గివ్ ఎ సెల్యూట్ ఫర్ షూర్. హర్ అడాప్టెడ్ సన్ యశ్వంత్ టు హ్యాడ్ ఎ సత్యశోధక్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. హర్ అచీవ్మెంట్స్ వర్ డైవర్స్ అండ్ న్యూమరస్, బట్ దే హ్యాడ్ ఎ సింగులర్ ఎఫెక్ట్, పోజింగ్ ఎ బ్రేవ్ అండ్ పయోనీరింగ్ ఛాలెంజ్ టు ద క్యాస్ట్ సిస్టమ్ అండ్ పేట్రియార్కీ. పేట్రియార్కీ అని అంటే ఇట్స్ అ మేల్ డామినేటెడ్ సొసైటీ. సో సొసైటీ అంతా కూడా ఏ విధంగా డిసైడ్ చేయబడి ఉంటుందంటే, మేల్స్ ఏ విధంగా అయితే అనుకుంటున్నారో ఆ విధంగా మేల్స్కి కంఫర్టబుల్గానే ఉండే సొసైటీ ఈజ్ నథింగ్ బట్ పేట్రియార్కీ. సో ఇలాంటి సిస్టమ్ ఈజ్ నాట్ ఎ సిస్టమ్, బికాస్ సమాజంలో అందరూ సమానమైనప్పుడు హౌ కెన్ ఓన్లీ మేల్స్ బి ద సుపీరియర్ వన్స్ అని చెప్పి పేట్రియార్కీకి అగేన్స్ట్గా ఫైట్ చేశారు. క్యాస్ట్ సిస్టమ్కి అగేన్స్ట్గా ఫైట్ చేస్తూ ఈవెన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని, తన యొక్క కొడుకు యశ్వంత్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేయించారు. దట్ క్లియర్లీ సేస్ దట్ తను చెప్పడమే కాదు చేసి కూడా చూపించారు. అండ్ షీ ఫాట్ అగేన్స్ట్ ఎవ్రీ సోషల్ ఆర్డర్ దట్ వాస్ దేర్. మానవుడు అన్నాక ప్రతి ఒక్కడికి కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలని దాటి వెళ్ళడమే మనిషి యొక్క నిజమైన విజయం. ఈ రోజుల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు కూడా మనం సాధించడానికి మనం చాలా కష్టపడుతున్నాం. కానీ నిజంగానే పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నప్పుడు, అసలు మీరు ఈదలేనంత తుఫాను వస్తున్నప్పుడు, అలాంటి పరిస్థితులలో కూడా లేదు నేను ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేను ఏదైతే లక్ష్యం పెట్టుకున్నానో ఆ లక్ష్యాన్ని చేరుకుని తీరుతాను. ఐ విల్ బీ అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్. ఐ విల్ ఫైట్ అగెన్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్ దట్ కమ్స్ ఇన్ మై వే అండ్ ఐ విల్ ట్రై టు రీచ్ ద గోల్ అని వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు చేసి చూపించారు. అండ్ రిమెంబర్, ఇదంతా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనుకుంటే అదొక వేరే విషయం. ఇదంతా 2021లో జరుగుతుంది లేదా 2023లో జరుగుతుంది అంటే అది వేరే విషయం. భారతదేశానికి స్వాతంత్రం కాదు కదా, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నప్పుడు జరిగిన అంశాలు ఇవన్నీ కూడా. ఆ రోజుల్లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అగేన్స్ట్గా ఫైట్ చేస్తూ ఆల్రెడీ సొసైటీలో ఏవైతే కుల వివక్ష, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, అప్రెషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయో వాటికి అగేన్స్ట్గా ఫైట్ చేస్తూ, ఫైనాన్షియల్ ఆర్ట్స్ని ఫేస్ చేస్తూ, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ, వాళ్ళు ఇన్ని సమస్యలను దాటుకుంటూ వాళ్ళు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో మహిళలకి కూడా విద్యను అందించాలి అని వాళ్ళది చేసి చూపించారు. అండ్ దాట్స్ వై దే ఆర్ ద ట్రూ ఇన్స్పిరేషన్. అందుకని మరొక్కసారి ఆ దంపతులు స్వర్గస్థులు శ్రీ జ్యోతిరావు ఫూలే గారికి అలానే శ్రీమతి సావిత్రిబాయి ఫూలే గారికి మనం శిరస్సు వంచి నమస్కరించాలి. అంతకు మించి మనం ఏమీ చేయలేం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇన్స్పిరేషన్ అంటే ఎక్కడో లేదు, మన చుట్టుపక్కలే ఉంటాయి. మీరు ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అని అంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలోనే, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తేనే యాజ్ ఎ పర్సన్ హూ యు ఆర్ అనేది చెప్తుంది. సో ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయలేని పరిస్థితులలో ఉంటే ఇంకొకరికి ప్రాబ్లం అయితే క్రియేట్ చేయకండి.
ఆన్ దట్ నోట్ ఇవాళ కరెంట్ అఫైర్ ఇక్కడితో ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.